అందరికీ నమస్కారం అండి. షష్ఠి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఈరోజు తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధిస్తారనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాము. కుమారస్వామి తన అన్నగారైన వినాయకుడిని గణాధిపత్యం ఇచ్చుట వలన అలిగి కౌంచ పర్వతం అనగా శ్రీశైలం చేరాడు. కుమారస్వామిని భూలోకం నుంచి తీసుకు వెళ్ళుటకు శివపార్వతులు వృద్ధుల రూపంలో మొదటి వచ్చారు. కనుకే మొదట వృద్ధ మల్లికార్జునుడని, తర్వాత యవ్వనుల పడుచువారుగా లోపల బ్రహ్మరాంబ మల్లికార్జునులుగా వెలిశారు. ఈ విధంగా శ్రీశైలంలో జ్యోతిర్లింగము ఏర్పడినదని ఈ పురాణ కథ ద్వారా మనకు తెలుస్తున్నది. శివపార్వతులు అక్కడ కుమారస్వామితో కలిసి కాపురము పెట్టారు. అక్కడ చుట్టూ ఉన్న అడవిలో చెంచులు ఎక్కువగా నివసిస్తూ ఉండేవారు. వారు నాగదేవతను కులదేవతగా పూజించేవారు. వారిలోని ఒక చెంచు నాయకుడు ఆదిశేషుని అనుగ్రహంతో వల్లి అనే అమ్మాయిని పెంచుకునేవారు. ఆమె ఆదిశేషునికి ముని మనవరాలవుతుంది. భూలోకమునకు పాము రూపమును వదిలి మామూలు మానవ స్త్రీగా వచ్చింది. కుమారస్వామి ఒకరోజు అడవికి వెళ్ళినప్పుడు ఆమెను చూసి ఇష్టపడి ప్రేమలో పడ్డాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని ఆమె తండ్రిని కోరాడు. అప్పుడు వారు, అయ్యా, మా అమ్మాయి నాగస్వరూపిణి, ఆమె రాత్రిపూట పామై తిరుగుతుంది. ఆమె పాముని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోనని శపథము చేసింది అని చెప్పారు. అదేమంత కష్టం కాదు నాకు అని కుమారస్వామి సర్పరూపం ధరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ సర్పరూపం ధరించినది మార్గశిర శుక్ల షష్ఠి రోజు. పాము అనగా బ్రహ్మజ్ఞాన కుండలి శక్తికి ప్రతీక కనుక ఈ రోజు నుంచి నీవు బ్రహ్మణ్య దేవుడిగా అనగా సుబ్రహ్మణ్య దేవుడిగా, సుబ్రహ్మణ్యుడిగా, సు అంటే మంచి అని ఇక్కడ సుబ్రహ్మణ్య దేవుడిగా అనగా సుబ్రహ్మణ్యుడిగా వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు కుమారస్వామిని దీవించాడు. ఈ విధంగా పెళ్లి కొరకు కుమారస్వామి తన జాతినే మార్చుకొని సర్పముగా మారి సుబ్రహ్మణ్యుడిగా అయ్యాడని ఈ పురాణ కథ ద్వారా మనకి తెలుస్తున్నది. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః.